ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, భారతదేశ కేంద్ర తొలి న్యాయశాఖ మంత్రి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. చదువుకోవడానికి బడికి వెళ్తే దూరంగా కూర్చోబెట్టారు. మంచినీళ్ళ కోసం బావి దగ్గరికి వెళ్తే ముట్టరాదన్నారు. ప్రయాణం కోసం బండెక్కితే మధ్యలో దించి అవమానించారు. అయినా ఆ ఒడిదుడుకులన్నీ ఎదుర్కొని ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి తన వంటి వారెందరికో సమన్యాయం దక్కాలని శ్రమించిన రాజ్యాంగ రూపశిల్పి భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవితం మనకు స్ఫూర్తిదాయకం కావాల్సినటువంటి అవసరం ఉన్నది. అనేక ఇబ్బందులకు ఎదుర్కొని తన పిల్లలకు అనారోగ్యం బారిన పడ్డా చూపెట్టడానికి డబ్బులు లేకపోయినా తన భార్య ద్వారా నాకు చదువుకోవడానికి డబ్బులు ఇవ్వండి, ఈ దేశంలో పిల్లలు పోషకాహార లోపంతో అనారోగ్యంతో ఎంతోమంది విద్యకు నోచుకోకుండా దూరంగా ఉంటా ఉన్నారు, వివక్షతకు గురవుతూ ఉన్నారు, అంటరానితనంగా వివక్షతకు గురవుతూ ఉన్నారు, విద్యకు నోచుకోలేని పరిస్థితి ఉంది. బహుజన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ అణగారిన వర్గాలందరూ కూడా ఆ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నారని భావించి నేను చదివితే మన దేశ ప్రజల ప్రయోజనాల కోసం అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తానని చెప్పేసి తమ భార్య నుంచి డబ్బులు తీసుకొని పెద్ద గొప్ప చదువులు చదివి విదేశాలలో చదివినటువంటి గొప్ప మేధావి, ప్రపంచ మేధావి. ఆయన జన్మదినం సందర్భంగానే ఐక్యరాజ్య సమితి ప్రపంచ విజ్ఞాన దినోత్సవంగా యావత్తు ప్రపంచమంతా నిర్వహించుకోవడం జరుగుతుంది ఏప్రిల్ 14. కాబట్టి దేశ ప్రజల కోసం, హక్కుల కోసం, విద్య కోసం, విద్య, వైద్య, ఆరోగ్య, సామాజిక అన్ని కోణాలలో హక్కులు కల్పించినటువంటి గొప్ప యోధుడు, స్త్రీలకు రిజర్వేషన్లు అందరు కూడా కల్పించినటువంటి గొప్ప యోధుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవితం స్ఫూర్తిదాయకం. అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలి. జై భీమ్, జై అంబేద్కర్, జై పూలే. భారత రాజ్యాంగం వర్ధిల్లాలి.